హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అమెరికా యొక్క ఏజెన్సీ సంస్థ, దీని యొక్క నూతన డైరెక్టర్ గురించి, అదే మాదిరిగా కామన్వెల్త్ గేమ్స్, త్వరలోనే కామన్వెల్త్ గేమ్స్ కూడా ఇండియాలో నిర్వహించాలనేసి భారతదేశం భావిస్తూ ఉంది. మరి గతంలో మన భారతదేశంలో ఎప్పుడు జరిగినాయి వాటికి రికార్డు ఒకసారి చూద్దాం. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో చెత్త పన్ను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయించిందనమాట. దానికి అత్యంత ఒకసారి చూద్దాం. తర్వాత సురక్ష యాప్ అనేది ఏంది, మరి సురక్ష యాప్ అనేది ఏ ప్లేస్లో రావడం జరిగింది, ఎందుకు, దానికి ముఖ్య ఉద్దేశం, దాంతోపాటుగా మిస్ వరల్డ్ పోటీలు ఎక్కడ జరగబోతున్నాయి, బిమ్స్టెక్ గురించి ముఖ్యంగా ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా మనం ఇక్కడ ప్రస్తావిస్తాం. ఇవన్నీ కూడా ఇక్కడ ఈ యొక్క కరెంట్ అఫైర్స్లో చూడబోతున్నాం. రండి చూద్దాం. చూస్తే ఇక్కడ మొట్టమొదటిగా FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యొక్క నూతన డైరెక్టర్గా కశ్యప్ పటేల్. ఎందుకు ఇతను ప్రస్తావించుకోవాలంటే ఇతను భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి కశ్యప్ పటేల్. ఇతని సింపుల్ మనం క్యాష్ పటేల్ అని కూడా అంటూ ఉంటాం. మరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఈయన్ను నూతనంగా నియమించారన్నమాట, కశ్యప్ పటేల్. సో కశ్యప్ పటేల్ స్పోర్న్ యాజ్ FBI డైరెక్టర్. మరి పటేల్ నామినేషన్కు 51-49 సీట్ల ఓట్ల తేడాతో సెనేట్ ఆమోదించిందనమాట. యాక్చువల్గా ఇతను వద్దు అనుకోవడం జరిగింది. అందులోనే మార్జిన్ కూడా చాలా దగ్గర వచ్చింది చూడండి. సో ఇతనికి 51 వచ్చాయి, అపోజిషన్కు 49 మాత్రం సీట్లు రావడం జరిగింది. టైట్ ఫైట్లో కశ్యప్ పటేల్ గారు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్గా అంటే హెడ్గా నియమించడం జరిగింది. అమెరికన్లకు హాని చేయాలనుకునే ఎక్కడున్నా కూడా వారిని అంతు చూస్తామని ప్రతినబోనాడనమాట. ఎక్కడైనా సరే, ఏ దేశంలో అయినా సరే, అమెరికా వాళ్ళకి వ్యతిరేకంగా అమెరికా నాశనం చేయాలనేసి మీరు స్టెప్స్ వేసి అనుకోండి, ఆ మూలకు వచ్చి సాగుకొడతాం నాయన మిమ్మల్ని అందరినీ అని గట్టి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది కశ్యప్ పటేల్. అదే కాకుండా భూమి మీద ఎక్కడ దాక్కున్నా కూడా వదలబోమని FBI నూతన డైరెక్టర్ కశ్యప్ పటేల్ అండ్ సింపుల్గా కాష్ పటేల్ అంటాం ఎదిరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిరకాల మిత్రుడు ఇతను. అదే మాదిరిగా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్గా సెనేట్ ధృవీకరించింది. కశ్యప్ పటేల్ తల్లిదండ్రులు గుజరాతీలు, ఇద్దరు కూడా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అనమాట. మరి చూస్తే ఇక్కడ FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటూ ఉంటాం. సార్ ఇటువంటిది ఏమన్నా మన ఇండియాలో ఉందంటే ఎస్, మనకు కూడా ఉంది. మన ఏజెన్సీ పేరు CBI, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మన అనేది. మనకు సీక్రెట్ ఏజెన్సీ కూడా ఉంది. ఆ సీక్రెట్ ఏజెన్సీ పేరు మనకు RAW, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనమాట. సో అయితే మరి ఇక ఈ CBIకి మనకు డైరెక్టర్ ఎవరంటే ప్రవీణ్ సూద్. FBI డైరెక్టర్ ఎవరు మనకు ఈయన వచ్చేసి అమెరికా కశ్యప్ పటేల్ అయితే మరి CBIకి ఎవరు హెడ్ అంటే డైరెక్టర్ అంటే ప్రవీణ్ సూద్. అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా అయితే అమెరికా సంబంధిందో మనకి CBI సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఇండియాకు సంబంధించింది అని గుర్తుపెట్టుకోండి. మరి సీక్రెట్ ఏజెన్సీ పేరు మనది ఏమంటే మన యొక్క సీక్రెట్ ఏజెన్సీ పేరు అనమాట. దీనికి హెడ్ ఎవరంటే రవి సిన్హా. సో రవి సిన్హా దీని హెడ్గా కొనసాగుతూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి భారత్లో మరోసారి కామన్వెల్త్ గేమ్స్కు ఇండియా సిద్ధమవుతా ఉన్నట్టు తెలుసా ఉంది. మరి గతంలో ఇండియాలో ఒక్కసారి జరిగిన ఇక కామన్వెల్త్ గేమ్స్ రెండవసారి కూడా నిర్వహించాలనేసి ఇండియా గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఎందుకంటే 2036 సంవత్సరంలో ఇండియాలో ఒలింపిక్ గేమ్స్ కూడా నిర్వహించాలనేసి నరేంద్ర మోడీ గారు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఒక ట్రయల్స్ లాగా అంటే 2030 ఒలింపిక్ గేమ్స్ నిర్వహించడం చాలా కష్టంతో కూడుకున్నటువంటిది, డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుంది. మరి అటువంటి వ్యవస్థ మనకు ఉందో లేదో మనకు తెలియదు. బట్ డెఫినెట్గా అయితే మాత్రం 2036 మన ఒలింపిక్స్ మనకు ఒకవేళ వచ్చినట్లయితే దానికి ట్రయల్స్గా అయితే మాత్రం ఇక కామన్వెల్త్ గేమ్స్ అంటే మనకు తెలుసు అనమాట. ఇక కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించినప్పుడు ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, ఏమైనా మనం సరి చేసుకోవాలన్నా, ఇవన్నీ కూడా ముందుగానే బయటపడతాయి. కాబట్టి ఇదైతే మాత్రం కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించుకుంటే మాత్రం డబ్బు ఖర్చుకునేది అయినప్పటికీ డబ్బు ఖర్చు అయినప్పటికీ కూడా మనకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందన్నమాట. మరి రెండోసారి నిర్వహించేందుకు భారత్ సిద్ధం చేసింది.
2030లో జరిగే పోటీల కోసం బిడ్ వేస్తున్నట్లు క్రీడా శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారన్నమాట. అయితే భారత్లో మొట్టమొదటిసారిగా 2010 సంవత్సరంలో న్యూఢిల్లీ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి. సో మొట్టమొదటి ఎప్పుడు జరిగింది? 2010లో మొట్టమొదటిసారిగా కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి అన్నమాట. 2026లో అంటే నెక్స్ట్ జరగబోయేది ఎక్కడ ఉందంటే స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరగబోతున్నాయి. సో స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా కామన్వెల్త్ గేమ్స్ జరగబోతున్నాయి. అయితే బడ్జెట్ పరిమితులను దృష్టిలో ఉంచుకొని నిర్వాహక కమిటీ కేవలం 10 క్రీడాంశాలకే పోటీలు పరిమితం చేసిందనమాట. యాక్చువల్గా ఇది జరగాల్సింది ఆస్ట్రేలియాలో జరగాల. ఆస్ట్రేలియా వాళ్ళు చేతులు ఎత్తేసినారు, అయ్యా మాలా కాదయ్యా ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నట్టు మాలా కాదనేసినారు. అప్పుడు వాళ్ళు రద్దు చేసుకుంటే స్కాట్లాండ్ మేము అన్నీ ముందుకు వచ్చిందని కాబట్టి స్కాట్లాండ్ ఏం చేసింది, కొన్ని క్రీడాంశాలు మేము తీసివేస్తున్నాం ఎందుకంటే ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటిది కాబట్టి మాకు కూడా ఇబ్బంది అని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు తొలగించినటువంటి ఇక 10 క్రీడాంశాలలో కూడా ఎక్కువ ఇండియాకు ఫేవర్గా ఉన్నటువంటివి అనమాట. సో అందువల్ల దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఇండియా ఈ యొక్క 10 క్రీడాంశాలు ఏమైతే పరిమితం చేసిందో అంటే ఏమైతే తీసేసిందో ఈ యొక్క 10తో పాటుగా ఈ కొత్తగా తీసేసిన కూడా వాటిని కూడా ఇండియా యాడ్ చేసేగా అవకాశం అయితే ఉందన్నమాట. అయితే ఒకసారి చూస్తే వెన్యూస్ 2010లో ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీ వేదికగా ఇక కామన్వెల్త్ గేమ్ జరిగితే మరి 2014లో గ్లాస్గో స్కాట్లాండ్ అంటే మళ్ళీ ఇప్పుడు మనకి ఎప్పుడు జరుగుతుంది 2026 జరగబోతుంది. సో 2014 జరిగింది. సో 2026 వేదిక కూడా గ్లాస్గో వేదిక కూడా ఈ యొక్క కామన్వెల్త్ గేమ్ జరగబోతున్నాయి. 2018లో వచ్చేసి గోల్డ్ కోస్ట్ జరిగింది ఆస్ట్రేలియా 2022లో వచ్చేసి మనకు బిర్మింగ్హామ్ ఇంగ్లాండ్ జరిగింది. ఇది మనకి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ అడిగే పాయింట్ ఏమంటే 2026లో ఎక్కడ జరగబోతున్నాయంటే గ్లాస్గో. సో 2026లో గ్లాస్గో వేదిక ఇక జరగబోతున్నాయి. అయితే 2030లో ఇండియా వేదిక జరగబోతున్నాయని వార్తలు అయితే వచ్చినాయి. 2036 అయితే మాత్రం మనకు ఒలింపిక్ గేమ్స్కి సిద్ధం చేసుకుంటున్నాం. అది కూడా కన్ఫర్మ్ చేయలేదు, ఇది కూడా కన్ఫర్మ్ కాలేదు. బట్ డెఫినెట్గా అయితే మాత్రం ఎందుకంటే ఆస్ట్రేలియా చేతులు ఎత్తేసింది, వీళ్ళు కూడా మాకు ఎక్కువ ఖర్చు అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి 2030లో అయితే మాత్రం ఇండియాలో జరగబోయేట్టుగా తెలుస్తూ ఉంది. మరి 2026లో క్రీడల్లో హాకీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, షూటింగ్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్, ట్రైథ్లాన్, క్రికెట్ల పోటీల నుంచి తొలగించారన్నమాట. చూసారా, ఇవన్నీ కూడా మనకు చాలా ఫేవర్గా ఉంటాయి. హాకీలో చూసాం మనం వరుసగా 2 times ఒలింపిక్స్ 3వ ప్లేస్ రావడం జరిగింది ఇండియాకు. బ్యాడ్మింటన్లో మన వాళ్ళు బాగున్నారు, రెజ్లింగ్ అయితేనేమి, షూటింగ్ అయితేనేమి, టేబుల్ టెన్నిస్ అయితేనేమి, సో క్రికెట్ అయితేనేమి, వీటన్నీ కూడా ఇండియాకు ఫేవర్గా ఉన్నటువంటి క్రీడాంశాలు. మరి వీటిని ఈ యొక్క 2026 కామన్వెల్త్ గేమ్స్ని తొలగించారు కాబట్టి వాటిని తిరిగి ప్రవేశపెట్టి ఇండియా అయితే మాత్రం క్రీడలు నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. 2022 బర్మింగ్హామ్లో కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి. నిజానికి 2026 కామన్వెల్త్ గేమ్స్ ఆస్ట్రేలియాలోని విక్టోరియా వేదిక జరగనుండగా 2023 జూలైలో ఆ దేశం అనూహ్యంగా తప్పుకుంది. 2036 ఒలింపిక్స్ నిర్వహణ కూడా భారత్ ఆసక్తి చూపిస్తూ ఉంది. ఇప్పటికీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కూడా ఇండియా లేఖ అయితే రాసిందనమాట. ఎందుకంటే మేము నిర్వహించుకుంటాం ఈ క్రీడలు మాకు ఇచ్చేయండి అని చెప్పేసిందనమాట. తర్వాత చూస్తే చెత్త పన్ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక చెత్త పన్ను విధించారు. దీనివల్ల ప్రజల్లో చాలా వ్యతిరేకత రావడం జరిగిందనమాట. యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే అది మంచి పనే చెత్త పన్ను అనేది. ఎందుకంటే మన పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. ఆ యొక్క చెత్త పన్ను పెట్టడం వల్ల మనకి ఎక్కడ కూడా ఈ యొక్క చెత్త లేకుండా బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావన్నమాట. కానీ ప్రజలైతే వ్యతిరేకత వచ్చింది, చెత్త పన్ను మీరు కట్టాలన్నా అనేసి వ్యతిరేకత వచ్చింది. మరి అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మేము ఒకవేళ వస్తే ఇక చెత్త పన్ను రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ కోవలో అనుకున్నట్లు ఎన్డీఏ గవర్నమెంట్ రావడం జరిగింది. ఇప్పుడు చెత్త పన్ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందనమాట. నగరాలు మరి పట్టణాలలో వసూలు చేస్తున్న చెత్త పన్ను నుంచి ప్రజలకు విముక్తి లభించిందనమాట. 2024 డిసెంబర్ 31 నుంచి చెత్త పన్ను రద్దు అమల్లోకి వచ్చినట్లుగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ జారీ చేసిందనమాట. మరి 2021 నవంబర్లో వైకాపా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెత్త పన్ను వసూలుకు 40 పురపాలక నగరపాలక సంస్థలు ప్రజలు చెత్త పన్ను వసూలు చేసిందనమాట. అంటే ఇది ఎప్పుడు ప్రారంభించారంటే 2021 నవంబర్లో ప్రారంభిస్తే 2024 డిసెంబర్ 31 నుంచి చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లుగా ప్రస్తుత గవర్నమెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
నెక్స్ట్ మహిళల రక్షణకు సురక్ష యాప్. మహిళల రక్షణకు సురక్ష యాప్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. గతంలో ఇది దిశ యాప్గా ఉండేది. మరి ఇక దిశ యాప్ ప్లేస్లో ఇప్పుడు సురక్ష యాప్ రావడం జరిగింది. మొత్తానికి అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు కానీ ఈ గవర్నమెంట్ ఇచ్చినా ఆ గవర్నమెంట్ ఇచ్చినా కూడా ఇక్కడే కాదు ప్రతి రాష్ట్రంలో కూడా ఈ యొక్క రాజకీయాలు విధంగా తయారైపోయినాయి అనమాట. పోయిన గవర్నమెంట్లో యాప్ దిశ యాప్తో అనేక మంది సిబ్బందితో ప్రభుత్వ సిబ్బందితో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ప్రజలకు మంచి అవగాహన కల్పించారు. అంతా డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. చాలా మంచిగా యూజ్ఫుల్ అయింది కూడా, చాలామంది రక్షణ కల్పించింది కూడా. అయితే మళ్ళీ గవర్నమెంట్ మారింది, మామూలే వీళ్ళు మీ తెచ్చిన యాప్ మాకెందుకు అనేసి ఆ యాప్ మొత్తం తీసి పడేసినారు దిశ యాప్ను. ఆ ప్లేస్ తిరిపి సురక్ష యాప్. సో మళ్ళీ ప్రజలు అవగాహన కల్పించాలి. ఆల్రెడీ దిశ యాప్ అంటే గతంలో మంచి ప్రజలకు బాగా వెళ్ళిపోయింది. దిశ యాప్ అంటే అందరికీ తెలుసు దిశ యాప్ గురించి. తిరిగి ఆ యాప్ అంతా డిలీట్ చేసుకొని మళ్ళీ కొత్త యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ప్రజలకు కూడా ఒక విధమైనటువంటి భావన ఏర్పడుతుంది అనమాట. మరి ఏంద్రా ఇట్లా అనేసి మళ్ళీ సిబ్బందిగా మళ్ళీ పనే కదా, ఎంత హ్యూమన్ రిసోర్స్ వేస్ట్ ఏంటాయి గతంలో యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రజల దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ దీన్ని మళ్ళీ కొత్తగా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇబ్బందే కదా. బట్ ఏదైనా సరే కొన్ని విషయాలు అయితే మాత్రం అంటే గవర్నమెంట్లో కొన్ని కామన్ పెట్టుకోవాలన్నమాట. పథకాలు ఉన్నాయి, ఓకే, పథకాల పేర్లు మార్చుకోవాల్సిన ఇబ్బంది లేదు. ఇటువంటి ప్రజలు ఉపయోగకరంగా ఉండే వీటిని అయితే మాత్రం ఏ గవర్నమెంట్ అయినా సరే, ఇక టీడీపీ అయితేనేమి, టీడీపీ, బీజేపీ, శివసేన కూటమి అయితేనేమి, లేక వైసీపీ గవర్నమెంట్ అయితేనేమి, ఏదేమైనా సరే ఖచ్చితంగా అయితే మాత్రం ఈ విధంగా ప్రజాధనాన్ని వేస్ట్ చేసుకోకుండా అందరికీ ఉపయోగపడే విధంగా కొన్నిటినైనా సరే కామన్గా పెట్టుకుంటే బాగుంటుందనేసి ప్రజల యొక్క అభిప్రాయం అన్నమాట. మరి మహిళలు ఎందుకు ఇది యాప్ అంటే మహిళల రక్షణ కోసం సురక్ష పేరుతో మహిళా దినోత్సవం మార్చి 8 కదా నాడు ప్రత్యేక యాప్ అందుబాటులో తేవాలని హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఆదేశించారన్నమాట. మహిళల భద్రత కోసం అన్ని జిల్లాల్లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని కూడా సూచించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నమాట, ఈయన కూడా మెయిన్ రోల్ వహించాలి దీంట్లో. మరి 112, 181, 1098 తదితర హెల్ప్ లైన్లపై ప్రజలు విస్తృతంగా అవగాహన కల్పించాలని కూడా వంగలపూడి అనిత గారు మరియు ఆంధ్రప్రదేశ్ డీజీపీ అయినటువంటి హరీష్ కుమార్ గుప్తా గారు తెలియజేయడం జరిగిందనమాట. సో మొత్తానికి అయితే మరి ఇప్పుడు ఇక హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఏమిది 112 అనే హెల్ప్ లైన్ నెంబర్, 181 హెల్ప్ లైన్ నెంబర్, 109 హెల్ప్ లైన్ ఉన్నాయి కదా. మరి ఇక హెల్ప్ లైన్ల గురించి మనకు కంపల్సరీ తెలుసుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి అడిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. మరి 112 అనేది దేనికంటే, సో 112 అనే హెల్ప్ లైన్ వచ్చేసి ఎమర్జెన్సీ పోలీస్ కానీ, ఫైర్ కానీ, అంబులెన్స్ కానీ, ఓకే. సో ఏదైతే ఎమర్జెన్సీ పడినప్పుడు పోలీస్ పరంగా అయితేనేమి, ఫైర్ పరంగా అయితేనేమి, అంబులెన్స్ పరంగా అయితేనేమి 112 అనే హెల్ప్ లైన్ నెంబర్ తీసుకోవాలి. మరి 181 అనేది ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ అనమాట. సో ఉమెన్కి ఏదైనా ఆపద ఉన్నప్పుడు 181 వాడుకోవచ్చు. మరి 1098 అనేది చైల్డ్ హెల్ప్ లైన్ అనమాట. పిల్లలకు ఏమైనా ఇబ్బందులు జరిగినా, వాళ్ళకి ఏమన్నా బాధలు ఉన్నా, సో ముక్తంగా పిల్లల యొక్క గురించి మొత్తం 1098 సో అడిగే అవకాశం ఎట్లుందంటే, సో 112 అనే హెల్ప్ లైన్ దేని పనికొస్తుందంటే ఎమర్జెన్సీ పర్పస్, పోలీస్ కానీ, ఫైర్ కానీ, అంబులెన్స్ సర్వీస్ సేవలు. 181 వచ్చేసి ఉమెన్ హెల్ప్ లైన్, మరి 1098 వచ్చేసి చైల్డ్ హెల్ప్ లైన్. ఈ నెంబర్స్ ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్లో అడుగుతారనమాట. మరి దిశ అనేది ఏమంటే ట్రాకింగ్ సేఫ్టీ ఫీచర్ ఫర్ ఎవరీ యూజర్. సో 2020 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో 2025లో చంద్రబాబు నాయుడు గారు అది కానీ చేపట్టారు. ఇప్పుడు 2020లో జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ చేస్తే, మరి 2025లో చంద్రబాబు నాయుడు గారి కూటమి వచ్చేసి సురక్ష అనే యాప్ను తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు ఏదేమైనా దిశ యాప్ అయినా లేదా సురక్ష యాప్ అయినా ఇది ఎవరికో సంబంధించిందంటే మహిళల రక్షణ కొరకు సంబంధించినటువంటిది అనమాట. నెక్స్ట్ మిస్ వరల్డ్ 2025 వేదిక హైదరాబాద్. సో మిస్ వరల్డ్ పోటీలు ఈ సంవత్సరంలో హైదరాబాద్ వేదిక జరగబోతున్నాయన్నమాట. మన తెలుగు రాష్ట్రాల్లో జరగబోతున్నాయి. ప్రతిష్టాత్మక ప్రపంచ సుందరి పోటీలు అంటే మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది. 2025 మే 4 నుంచి 30 తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయి. గ్రాండ్ ఫినాలే సహా ప్రారంభ ముగింపు వేడుకలకు హైదరాబాద్లో నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇతర ఈవెంట్లు కూడా జరుగుతాయన్నమాట. మరి ఈ సందర్భంగా మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి కాబట్టి భారతదేశంలో మొట్టమొదటిగా మిస్ వరల్డ్ ఎవరు, ఇంకా ఎవరికైనా వచ్చాయా, ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. మరి చూస్తే 1996లో
బెంగళూరు వేదిక జరిగిన మనకు మిస్ వరల్డ్ పోటీలు. 2023లో ముంబై వేదిక జరిగింది. తిరిగి ఇప్పుడు 2025లో, సో 2025లో హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు జరగబోతున్నాయి. అంటే 1996లో బెంగళూరు వేదికగా, 2023లో ముంబై వేదికగా, 2025లో హైదరాబాద్ వేదికగా ఇక మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి, ఇప్పుడు జరగబోతున్నాయి. అయితే మన ఇండియా నుంచి మొట్టమొదటి మిస్ వరల్డ్ ఎవరు అంటే రీటా ఫారియా. సో భారతదేశంలో మొట్టమొదట మిస్ వరల్డ్ ఎవరు పొందారంటే రీటా ఫారియా. సో తర్వాత ఐశ్వర్య రాయి, డయానా హేడెన్, యుక్తా మూకీ, ప్రియాంక చోప్రా, మనుషి చిల్లర్. వీళ్ళు రీసెంట్గా వచ్చేసి మనుషి చిల్లర్ మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకునేది అనమాట. ఓకే, వీళ్ళందరూ అంటే అడగతారు మనకి, ఈ క్రింది వారిలో ఎవరు మిస్ వరల్డ్కు అర్హత ఇంతకుముందు పొందారు, లేకుంటే మిస్ వరల్డ్ కాదు, లేదంటే మిస్ వరల్డ్ అడిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇట్లా అడగచ్చు, కానీ పేరు గుర్తు మీకు ఈజీగా ఉంటుంది. మొట్టమొదటి మాత్రం రీటా ఫారియా, తర్వాత ఐశ్వర్య రాయి, డయానా హెడెన్, యుక్తా మూకీ, ప్రియాంక చోప్రా అండ్ మనుషి చిల్లర్. వీళ్ళందరూ కూడా భారతదేశం నుంచి మిస్ వరల్డ్గా ఎంపికైనటువంటి యువతులే అనమాట. చూస్తే ఇక్కడ వర్డ్ ఆఫ్ ది డేలో భాగంగా ఇంకా ఉన్నాయండి. ఓకే, మనకు చాలా ఇంపార్టెంట్ వన్ బిమ్స్టెక్ ఉంది, మర్చిపోవద్దు. ఒక్కసారి చూస్తాం. ఇంపోస్టర్ అనే వర్డ్ చూస్తున్నాం ఇక్కడ. సో ఇంపోస్టర్ అంటే ఎవరంటే తెలుగులో మీనింగ్ మోసగాడని, వంచకుడని అర్థం అనమాట. ఇంపోస్టర్ అంటే ద వర్డ్ ఇంపోస్టర్ ఈజ్ ఎ నౌన్ దట్ డిస్క్రైబ్స్ ఎ పర్సన్ హూ ప్రిటెండ్స్ టు బి సమ్వన్ ఎల్స్ టు డిసీవ్. సో డిసీవ్ అంటే మోసం చేసేవాడు, ప్రిటెండ్ అంటే నటించేవాడు, ప్రిటెండ్స్ అని నటించేవాడు అదర్స్. సో దీనికి సినానిమ్స్ ఏమంటే మనకు ఫ్రాడ్ అని, డిసీవర్ అని అంటాం. ఆంటనిమ్స్ వచ్చేసి మనకు జెనైన్ పర్సన్ అని, హానెస్ట్ ఇండివిజువల్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. మరి దీనికి యూసేజ్ ఏ విధంగా ఉంటుందంటే ద పోలీస్ అరెస్టెడ్ అన్ ఇంపోస్టర్ అంటే ఏమి? సో మోసగాన్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. హూ హ్యాడ్ బీన్ ప్రిటెండింగ్ టు బి ఏ డాక్టర్ వితౌట్ ఎనీ క్వాలిఫికేషన్స్. సో ఎందుకు అతను అరెస్ట్ చేశారంటే అతను ఏం మోసం చేశారంటే అది ఎటువంటి అర్హత లేకపోయినప్పటికీ తను డాక్టర్ని అనేసి నటిస్తూ జనం మోసం చేస్తున్నాడు కాబట్టి. షీ ఫెల్ట్ లైక్ అన్ ఇంపోస్టర్ ఇన్ హర్ న్యూ జాబ్ ఈవెన్ దో షీ వాజ్ హైలీ స్కిల్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్. ఓకే, షీ ఫెల్ట్ లైక్ అన్ ఇంపోస్టర్ ఇన్ హర్ మనీ న్యూ జాబ్. ఓకే, కాబట్టి ఇంపోస్టర్ అంటే ఏమంటే మనకి మీనింగ్ మోసగాడు, వంచకుడు, ఓకే, డిసీవ్, ప్రిటెన్స్ అనే మీనింగ్లో ఇక్కడ మనం ఉపయోగిస్తున్నాం అనమాట. బిమ్స్టెక్. సో బిమ్స్టెక్ అనేది మొత్తం 7 దేశాల కూటమి. ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్లో ఇది చాలా కీలక పాత్ర వహిస్తుంది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి ఈ యొక్క వీడియోలో మనం ఈ యొక్క బిమ్స్టెక్ గురించి, బిమ్స్టెక్ యొక్క కథా కమిషన్ అంటే ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది, ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు, ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, బిమ్స్టెక్ మరి సార్క్ మధ్య తేడా ఏముంది, సార్క్ అంటే ఏమి, సార్క్లో ఎన్ని దేశాలు ఉన్నాయి, ఇనిషియల్గా ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఎందుకు అది లేదు అని తర్వాత దాని గురించి డీటెయిల్గా చూద్దాం. ప్రస్తుతం మధ్య యొక్క వీడియోలో మనం కంప్లీట్గా బిమ్స్టెక్ గురించి చూడబోతున్నాం. అసలు బిమ్స్టెక్ అంటే అబ్రివేషన్ ఏమి, దీనికన్నా షార్ట్ కట్ ఏమైనా ఉంది గుర్తుంచుకోవడానికి. ఎందుకంటే మనకి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సార్క్ అని, బిమ్స్టెక్ అని, G20 అని, G7 కంట్రీస్ అని, క్వాడ్ కంట్రీస్ అని, I2U2 అని, మరి ఇన్నింటి మధ్య నాటో ఇవన్నీ గుర్తించడం కష్టం కాబట్టి దీనికన్నా షార్ట్ కట్ ఉందా, ఆ యొక్క కోడ్ ఏంది, ఇవన్నీ కూడా నేను ఇక్కడ వివరిస్తాను, జాగ్రత్తగా గమనించండి మిత్రమా. చూస్తే ఇక్కడ బిమ్స్టెక్. సో బిమ్స్టెక్ అనేది ఇటీవల కాలంలో ప్రతిసారి మనకు వార్తలు నిలుస్తూ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ కూడా నిలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా దీని యొక్క మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి. మరి బిమ్స్టెక్ ద బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం ఉండేటది కూడా బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్ అనమాట. బాగా గమనించండి ఇక్కడ. ఓకే, ద బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్. బాగా గమనించండి మిత్రమా. అన్ని చెప్తున్నాడు బే ఆఫ్ బెంగాల్. తర్వాత చెప్తాం మీకు, బొమ్మ కూడా చూపిస్తాం మీకు, ఇక బిమ్స్టెక్ బొమ్మ కూడా. సో బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం. ఓకే, సో ద బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్. మరి సార్క్ అంటే ఏమనుకున్నాం మనం, SAARC సార్క్. ఇక సార్క్ గురించి మనం సపరేట్గా సార్క్ అనే ఆర్గనైజేషన్స్లో పూర్తి నేర్చుకుంటాం. ఇక్కడ సార్క్ అంటే ఏమంటే సౌత్ ఏషియన్
అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఇనిషియల్గా ఇక్కడ కూడా మనకి 7 కంట్రీస్ ఉండేటివి, తర్వాత 8 కంట్రీస్ అయిందనమాట. మరి ఇదే మాదిరిగా బిమ్స్టెక్లో కూడా మనకి ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 7 ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, సప్త సముద్రాలను గుర్తుపెట్టుకోండి. సార్క్ అయినా బిమ్స్టెక్ అయినా సప్త సముద్రాలే. కాబట్టి సార్క్లో తర్వాత ఒక దేశం యాడ్ అయ్యింది. కాబట్టి బిమ్స్టెక్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే సప్త సముద్రాలు. ఎందుకంటే బే ఆఫ్ బెంగాల్ ఉంది కదా, సముద్రం కదా, అటు గుర్తుపెట్టుకోండి. సముద్రాలు 7 కాబట్టి ఇక్కడ కూడా 7 కంట్రీస్ ఉన్నాయని గుర్తుపెట్టుకుంటే మనం గుర్తుపెట్టుకుంటాం. సార్క్లో కూడా 7 + 1 గుర్తుపెట్టుకోండి. మరి ఇక 7 కంట్రీస్ ఏంటివి అంటే నెంబర్ 1 ఇండియా, తర్వాత ఇండియా పక్కనే ఉండేటువంటిది బంగ్లాదేశ్. ఇవన్నీ కూడా ఫిగర్లు చూపిస్తాం మీకు మ్యాప్ ద్వారా, మీరు గమనించండి. బయట చేయకోకుండా మ్యాప్ను మీరు పక్కన పెట్టుకోండి. తర్వాత ఇండియా పైన ఉండేది నేపాల్, ఇండియా కింద ఉండేది శ్రీలంక, తర్వాత ఇండియా కాపక్క భూటాన్, మయన్మారు మరియు థాయిలాండ్. సో ఇవన్నీ కూడా ఇండియా బే ఆఫ్ బెంగాల్ సైడ్ ఉండేటివే కదా, అందుకు గుర్తుపెట్టుకుంటే ఇండియా, బంగ్లాదేశ్, పైన పోతే నేపాల్, కిందకు వచ్చే శ్రీలంక, ఆ పక్కకి వెళ్తే భూటాను, మయన్మార్, థాయిలాండ్. మరి బిమ్స్టెక్ ఎప్పుడు ఫామ్ అయింది అంటే ది ఆర్గనైజేషన్ వాజ్ ఫార్మ్డ్ త్రూ ది బ్యాంకాక్ డిక్లరేషన్ ఇన్ 1997. బిమ్స్టెక్ అనేది బ్యాంకాక్ డిక్లరేషన్ ఆధారంగా 1997లో ఏర్పాటు కావడం జరిగింది. ఏ డిక్లరేషన్? బ్యాంకాక్ డిక్లరేషన్. గుర్తుపెట్టుకోండి, బ్యాంకాక్. సో బ్యాంకాక్ డిక్లరేషన్ ఆధారంగా ఇది ఇక బిమ్స్టెక్ను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇట్ వాజ్ ఒరిజినల్లీ కాల్డ్ బిస్టియక్. యాక్చువల్లీ దీని ముందు పేరు బిమ్స్టెక్ కాదు, బిస్టియక్ అనమాట. సో బిస్టియక్ అక్కడ ఈసీ అంటే ఎకనామిక్ కోఆపరేషన్, బిస్ట్ అంటే ఏమంటే బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక అండ్ థాయిలాండ్. ఓకే, సో బి అంటే బంగ్లాదేశ్, ఐ అంటే ఇండియా, ఎస్ అంటే శ్రీలంక, టీ అంటే థాయిలాండ్, ఎకనామిక్ కోఆపరేషన్. ఇక 4 కంట్రీస్ మాత్రం ఉండేటివి. ఇక 4 కంట్రీస్ మధ్య ఎకనామిక్ కోఆపరేషన్ ఉండాలనే ఉద్దేశంతో ఇక బిస్టెక్ ఏర్పాటు చేయడం జరిగింది, బిస్టెక్. తర్వాత ది నేమ్ వాజ్ చేంజ్ టు బిమ్స్టెక్. ఇక ఈ సినిమాలో ఎకనామిక్ కోఆపరేషనే ఆఫ్టర్ మయన్మార్ జాయిన్డ్. ఓకే, ఇది బంగ్లాదేశ్, ఇండియా, ఇక్కడ మనకేమైంది మయన్మార్, ఎస్ అంటే ఇక్కడ మనకేమిగా, సో ఎస్ అంటే శ్రీలంక, టీ అంటే థాయిలాండ్. ఓకే, బిస్ట్ కాస్త బిమ్స్ట్ అయిపోయింది. సో బిమ్ ఎస్ట్ అయిపోయింది, బిమ్స్టెక్ అయిపోయింది. అంటే ఇక్కడ మనకు 5 కంట్రీస్ దీని పేర్లోనే మనకు 5 కంట్రీస్ పేర్లోనే మనకు బిమ్స్టెక్ అనేది. ఓకే, సో బిమ్స్టెక్. బి అంటే బంగ్లాదేశ్, ఐ అంటే ఇండియా, ఓకే, ఎం అంటే మయన్మార్, తర్వాత మయన్మార్, ఎం అంటే మయన్మార్, ఎస్ అంటే శ్రీలంక, ఓకే, టీ అంటే థాయిలాండ్. ఓకే, అంటే బిమ్స్టెక్లోనే మనకు 5 కంట్రీస్ పేర్లు ఉన్నాయి. అట్లా కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కానీ దీనికి షార్ట్ టర్మ్ మళ్ళీ చెప్తాం మీకు. జాయిన్డ్ ఇన్ 1997, December 22, 1997. In 2024, Nepal and Bhutan became full members of the BIMSTEC. సో ఫస్ట్ మనకు బిమ్స్టెక్లో 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఇక 5 అదనంగా 2 కంట్రీస్, ఒకటేమో నేపాల్, ఇంకోటేమో భూటాన్. ఈ 2 కూడా యాడ్ కావడంతో బిమ్స్టెక్లో మొత్తం 7 కంట్రీస్, అంటే ఇనిషియల్గా 5 కంట్రీస్ ఉన్నటివి, తర్వాత 2 కంట్రీస్ జాయిన్ కావడంతో మనకు 7 కంట్రీస్ ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు బిమ్స్టెక్లో ఎన్ని సభ్య కంట్రీస్ ఉన్నాయంటే, మెంబర్ కంట్రీస్ ఉన్నాయంటే 7 ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ వీటిని? సార్క్లో 7 కంట్రీస్ ఉన్నాయి కదా, బిమ్స్టెక్లో 7 కంట్రీస్ ఉన్నాయి కదా అంటే 2 కూడా సేమ్ కోడ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. మీరు నాకు చాలా తెలిసే ఉంటుంది. సార్క్ కంట్రీస్ ఎట్లా గుర్తుపెట్టుకుంటామని అంటే MBBS పిన్ అనే పేరుతో సూచిస్తారు. సో MBBS పిన్. అదే మాదిరిగా బిమ్స్టెక్ల కంట్రీస్ కూడా MBBS టిన్ అని గుర్తుపెట్టుకోండి. ఇది MBBS పిన్ అయితే ఇది MBBS టిన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి MBBSలో ఎం అంటే మాల్దీవ్స్, బి అంటే బంగ్లాదేశ్, మళ్ళీ బి అంటే భూటాను, ఎస్ అంటే శ్రీలంక, పి అంటే పాకిస్తాను, ఐ అంటే ఇండియా, ఎన్ అంటే నేపాల్, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కూడా జాయిన్ కావడం జరిగింది. ఇక్కడ ఏ అంటే ఏమి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ పక్కనే కదా, అంటే ఇవన్నీ కూడా ఏమంటే సౌత్ ఏషియన్ కంట్రీస్ యొక్క కోఆపరేషన్ కాబట్టి అన్నీ పక్క పక్కనే ఉంటాయి. సో MBBS పిన్ ప్లస్ ఆఫ్ఘనిస్తాన్, ఇక 8 కంట్రీస్ సార్క్ యొక్క మెంబర్స్. తర్వాత కొన్ని కారణాల వల్ల ఇక పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలో టెర్రరిజం ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇండియా రద్దు చేయడం జరిగింది. అదే తరహాలో మన ఇండియా తరహాలోనే ఆ శ్రీలంక వాళ్ళైతేనేమి, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళైతేనేమి, బంగ్లాదేశ్ అయితేనేమి మేము కూడా ఈ సమ్మిట్స్గా మీటింగ్ అటెండ్ కావడం కామని చెప్పడం జరిగింది. దాంతో ప్రస్తుతం సార్క్ అయితే మాత్రం
సైడ్ అయిపోయి ఉండదు అనమాట. ఓకే, మరి సార్క్ ఎంబీబీఎస్ పిన్ ఏ విధంగా అయితే ఉందో బిమ్స్టెక్ కంట్రీస్ కూడా మరి 2గా గుర్తుపెట్టుకోండి మీరు. BIMST 5 కంట్రీస్ + 2 అని గుర్తుపెట్టుకోండి. ఈ 2 కంట్రీస్ ఏమని తెలుసు కూడా, నేపాల్, మయన్మార్. లేకపోతే ఇక్కడ మీరు MBBS టిన్ అని గుర్తుపెట్టుకోండి. అది పిన్, ఇది టిన్ అటు గుర్తుపెట్టుకుంటే ఇక్కడ M అంటే మయన్మార్, B అంటే బంగ్లాదేశ్, మళ్ళీ B అంటే భూటాను, S అంటే శ్రీలంక, T అంటే థాయిలాండ్, I అంటే ఇండియా, N అంటే నేపాల్. మరి ఇక్కడ 2 కంట్రీస్ మాత్రం వేరేగా ఉంటాయి. ఒకటి ఇక్కడ M అంటే సార్క్లో మాల్దీవ్స్. మాల్దీవ్స్ ఎక్కడ కింద ఉంటుంది మాల్దీవ్స్. అంటే కింద మనకున్నది ఇండియన్ ఓషన్ కదా, హిందూ మహాసముద్రం కదా. ఇది దీని పేరేమి, బే ఆఫ్ బెంగాల్ కదా. సో బే ఆఫ్ బెంగాల్ కాబట్టి నాకు మాల్దీవ్స్ రాదని గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు. ఇది మళ్ళీ మయన్మార్. అంటే M+లో మళ్ళీ మనకి ఎంఏ వచ్చింది, మాల్దీవ్స్ ఉంది, మయన్మార్ ఉంది. కానీ మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది మిత్రమా. ఏదో 2 ఎంఏ కదా సార్, ఎట్లా గుర్తుపెట్టుకోవాలా అని మీకు ఒక డౌట్ వస్తుంది. సో ఎందుకంటే ఇది మయన్మార్, ఇది మాల్దీవ్స్. గుర్తుపెట్టుకోండి, మాల్దీవ్స్ అనేది ఇండియాకు కింద ఇండియన్ ఓషన్ ఉంది గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది మనకు. ఓకే, మరి మాల్దీవ్స్ అనేది ఓకే. సో మాల్దీవ్స్ అనేది సార్క్లో సభ్య కంట్రీ, కానీ మాల్దీవ్స్ అనేది బిమ్స్టెక్లో సభ్య కంట్రీ కాదు. అదేవిధంగా పాకిస్తాన్ అనేది సభ్య కంట్రీ దేంట్లో, సార్క్లో, కానీ బిమ్స్టెక్లో థాయిలాండ్ వచ్చింది. ఇటీవల కాలంలో చాలామంది మనం ఏం చేస్తున్నాం, థాయిలాండ్కి వెళ్తున్నాం మిత్రమా. సో థాయిలాండ్కి వెళ్తున్నాం అటు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ పక్కన పెట్టడం జరిగింది, మాకు వద్దు పరనువ స్వామి అనేసి. ఇప్పుడు దాన్ని ప్లస్ మనం ఏం చేస్తామంటే థాయిలాండ్ చేర్చుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా మసాజ్ చేసుకోవడానికి థాయిలాండ్ వెళ్తున్నారు అని గుర్తుపెట్టుకుంటే ఈ కంట్రీస్ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, కాబట్టి మరి బిమ్స్టెక్ కంట్రీస్ ఏమంటే మనకు మయన్మారు, బంగ్లాదేశ్, మళ్ళీ భూటాను, శ్రీలంక, థాయిలాండ్, ఇండియా మరియు నేపాల్ అనేటివి బిమ్స్టెక్లోని సభ్య కంట్రీస్. మరి వాటికి కరెన్సీ కూడా చూద్దాం, వాటికి క్యాపిటల్ కూడా చూద్దాం మనం. మరి బిమ్స్టెక్ సమ్మిట్స్ ఎప్పుడు జరిగినాయి అంటే, ఫస్ట్ సమ్మిట్ ఎప్పుడు జరిగింది, రెండోది ఎప్పుడు జరిగింది చూసినట్లయితే ఫస్ట్ సమ్మిట్ ఇన్ 2004లో జరిగింది థాయిలాండ్ వేదికగా. రెండోది ఎప్పుడు జరిగిందంటే 2008 సంవత్సరంలో జరిగింది ఇండియా వేదికగా. థర్డ్ సమ్మిట్ వచ్చి 2014లో మయన్మార్ వేదిక జరిగింది. ఫోర్త్ సమ్మిట్ వచ్చి 2018లో నేపాల్ వేదిక జరిగింది. ఫిఫ్త్ వచ్చేసి 2020లో జరిగింది శ్రీలంకలో. మరి సిక్స్త్ వచ్చేసి మనకు థాయిలాండ్. ఓకే, ఇవి అంటే ప్రస్తుతానికి మనకు 6th ఎడిషన్ జరిగినాయి అనమాట. ఫస్ట్ బిమ్స్టెక్ యూత్ ఫస్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే గుజరాత్. సో 6th ఎడిషన్ 2025లో థాయిలాండ్ జరుగుతుంటే, మరి బిమ్స్టెక్ యొక్క యూత్ సమ్మిట్ ఎక్కడ జరిగింది 2024 అంటే ఫస్ట్ యూత్ సమ్మిట్. సో ఫస్ట్ యూత్ సమ్మిట్ హెల్డ్ ఇన్ గాంధీనగర్, అంటే గుజరాత్ యొక్క క్యాపిటల్ కదా. ఫ్రమ్ February 7 to 11, అంటే ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మనకు 11వ తేదీ వరకు జరిగిందనమాట. ఇదండి ఫస్ట్ అడగచ్చు అనమాట, ఫస్ట్ బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ ఎక్కడ జరిగింది. సో 2025లో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు గుజరాత్ రాజధాని గాంధీనగర్లో జరిగింది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి చూస్తే ఇక బిమ్స్టెక్ ఎప్పుడు ఏర్పాటు కావడం జరిగింది చెప్పినాం. సో 1997లో ఏర్పాటు కావడం జరిగింది కదా. సో 1997లో బిమ్స్టెక్ ఏర్పాటైతే, మరి సార్క్ అనేది మనకు 1985లో. సో 1985లో చూడండి, ఇది ముందు ఏర్పడింది సార్క్ కంటే, బిమ్స్టెక్ కంటే సార్క్ ముందు ఏర్పాటు కావడం జరిగింది. మరి 1985లో 7 కంట్రీస్ సమూహం కలిగింది. తర్వాత 2007 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ చేరికతో ఇక సార్క్ కంట్రీస్ 7 నుంచి 7కి పెరిగింది. కానీ మరి ఈ యొక్క సార్క్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే కాఠ్మండూలో ఉంది. సార్క్ హెడ్ క్వార్టర్స్ కాఠ్మండూలో ఉంది. మరి దాన్ని ఈ యొక్క సార్క్ కంప్లీట్గా మన సార్క్ ఆర్గనైజేషన్ చూద్దాం. ఓకే, మరి చూస్తే ఇక్కడ బిమ్స్టెక్ 2025 యొక్క థీమ్ ఏమి అంటే, సో బిమ్స్టెక్ 2025 థీమ్ ఏమంటే యూత్ యాజ్ ఎ బ్రిడ్జ్ ఫార్ ఇంట్రా బిమ్స్టెక్ ఎక్స్చేంజ్ అనేది దీని యొక్క యూత్. ఓకే, ఎందుకంటే యూత్ సమ్మిట్ జరిగింది కాబట్టి గుజరాత్లో, దీని యొక్క థీమ్ ఏమి అంటే యూత్ యాజ్ ఎ బ్రిడ్జ్ ఫార్ ఇంట్రా బిమ్స్టెక్ ఎక్స్చేంజ్ అనమాట. మరి ద బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ టు ఎంకరేజ్ కోఆపరేషన్ అమంగ్ ద యూత్ ఆఫ్ ది బే ఆఫ్ బెంగాల్ రీజియన్. ద సమ్మిట్ ఎయిమ్స్ టు ఫోస్టర్ కొలాబరేషన్ అండ్ నాలెడ్జ్ షేరింగ్ ఆన్ యూత్ ఇనిషియేటివ్స్ అనమాట. చూస్తే ఒకసారి దీన్ని చూస్తే మనం ఆర్గనైజర్ వేరు చేస్తారు. దీని అంటే ద డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అఫైర్స్, మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. మరి ఇనాగ్రేట్ ఎవరు చేసినారు ఇక్కడ అంటే
యూనియన్ మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. ఓకే, మన్సుఖ్ మాండవి అండ్ సింపుల్గా మనం మన్సుఖ్ మాండవి అంటాం. ఈయన పేరు పూర్తి పేరు ఓకే మన్సుఖ్ లక్ష్మణభాయ్ మాండవి అనమాట. సింపుల్గా మనం మన్సుఖ్ మాండవి అంటాం. మరి ఈ బిమ్స్టెక్ ఎందుకు ఏర్పాటు కావడం జరిగిందని ఇప్పుడు చూద్దాం. సో బిమ్స్టెక్ ఈజ్ ఏ రీజనల్ ఆర్గనైజేషన్. ఇట్ ఈజ్ ఏ రీజనల్ ఆర్గనైజేషన్ దట్ ఎయిమ్స్ టు ప్రమోట్ ఎకనామిక్ గ్రోత్ అండ్ సోషల్ ప్రోగ్రెస్ ఇన్ ది బే ఆఫ్ బెంగాల్ రీజియన్. సో బే ఆఫ్ బెంగాల్ రీజియన్లో ఎకనామిక్ గ్రోత్ కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క రీజనల్ ఆర్గనైజేషన్ను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బిమ్స్టెక్ అనే ఇక రీజనల్ ఆర్గనైజేషన్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చూస్తే మరి ఎందుకంటే కోఆపరేషన్ ఇన్ దేంట్లో కోఆపరేషన్ చేసుకుంటుందంటే ట్రేడ్ అంటే వాణిజ్యం, ఇన్వెస్ట్మెంట్స్, అభివృద్ధి డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ. సో వీటిలో మనం కోఆపరేషన్ చేసుకుంటాం. మరి అదే మాదిరిగా ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ ఎక్స్చేంజ్ పరంగా అయితేనేమి, మరి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ పరంగా అయితేనేమి, పీపుల్ టు పీపుల్ కాంట్రాక్ట్ అయితేనేమి ఇక్కడ ముఖ్యంగా సిన్సియారిటీ, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, కనెక్టివిటీ మీద ఇవన్నీ మనం చర్చించుకున్నాం అనమాట. మరి బిమ్స్టెక్ యొక్క కంట్రీస్ ఒకసారి చూస్తే బిమ్స్టెక్ ఏమేమి కంట్రీస్ ఉన్నాయి అని చూస్తే ఇక్కడ చూడండి, మీరు బిమ్స్టెక్ అన్న గుర్తుపెట్టుకోండి, లేకుంటే ఎంబీబీఎస్ టిన్ అన్న గుర్తుపెట్టుకోండి. ఓకే, సో BIMST బిమ్స్టెక్ ఇది ఒక 5 కంట్రీస్, తర్వాత 2 కంట్రీస్. ఓకే, చూస్తే ఇక్కడ ఇండియా యొక్క క్యాపిటల్ న్యూఢిల్లీ, బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ ఢాకా, నేపాల్ కాఠ్మండు, శ్రీలంక వచ్చేసి కొలంబో, భూటాన్ వచ్చేసి థింపు, మయన్మార్ వచ్చేసి మేపిడా చాలా ఇంపార్టెంట్ వన్ మేపిడా. ఓకే మేపిడా. దెన్ 17 థాయిలాండ్ వచ్చేసి బ్యాంకాక్. మరి తెలుసు బ్యాంకాక్ డిక్లరేషన్తోనే బిమ్స్టెక్ అనే సంస్థ ఏర్పాటు కావడం జరిగింది అని చూస్తున్నాం. సో మనకు బ్యాంకాక్ డిక్లరేషన్తోనే మనకి బిమ్స్టెక్ కూడా ఏర్పాటు కావడం జరిగింది. ఒకసారి చూద్దాం. మరి ఇండియా న్యూఢిల్లీ, బంగ్లాదేశ్ ఢాకా, నేపాల్ కాఠ్మండు యొక్క క్యాపిటల్లోనే మనకు సార్క్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది కదా, శ్రీలంక కొలంబో, భూటాన్ థింపు, మయన్మార్ ఓకే మేపిడా మేపుకుంటాడు మయన్మార్ మేపిడా. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మయన్మార్కి క్యాపిటల్ గుర్తుంచుకోవాలంటే వెరీ సింపుల్. సో మయన్మార్ కాబట్టి MY కాబట్టి మై కాబట్టి మేపిడా. ఇక్కడ వై సైలెంట్ అనమాట. మేపిడా మేపుకుంటాండు గుర్తుపెట్టుకోండి. థాయిలాండ్ వచ్చేసి బ్యాంకాక్. మరి కరెన్సీ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇక బిమ్స్టెక్ కంట్రీస్ క్యాపిటల్స్తో పాటుగా కరెన్సీ చూస్తే ఇండియా కరెన్సీ ఏమి రూపీ. ఓకే, తర్వాత బంగ్లాదేశ్ రూపీ కాదు టాకా, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ మరి పాకిస్తాన్ పక్కన రూపీనే, నేపాల్ ఇండియా పైన నేపాల్ రూపీనే, కింద శ్రీలంక రూపీనే, కానీ పక్కన ఉంటే బంగ్లాదేశ్ మాత్రం రూపీ కాదు టాకా. సో క్యాపిటల్ మనకు ఢాకా అయితే కరెన్సీ మనకు టాకా అని గుర్తుపెట్టుకోండి. నేపాల్ కూడా రూపీనే, కాఠ్మండు రూపీనే, శ్రీలంక కూడా మనకు రూపీనే. ఇవి మనకి ఇంపార్టెంట్. అక్కడ మనం చూస్తే ఇండియా రూపీనే, నేపాల్ రూపీనే, శ్రీలంక కూడా రూపీనే. తర్వాత మరి ఇండియా కరెన్సీ అంటే రూపీ కరెన్సీ ఉన్న కంట్రీస్ ఏంటివంటే మన యాప్లోనే మనకు తెలుసు మీకు PM మిస్సింగ్లో మళ్ళీ మిస్ అయితే ఆ కంట్రీస్ అన్నీ కూడా రూపీ కరెన్సీగా వాడుకుంటున్నాయి అని చెప్పాను. అది ఒకసారి చూడండి వీలైతే. ఓకే, ఇండియా వచ్చేసి రూపీ, బంగ్లాదేశ్ వచ్చేసి టాకా, నేపాల్ వచ్చేసి రూపీ, శ్రీలంక రూపీనే. మరి భూటాన్ వచ్చేసి గుల్ట్రమ్ లేదా నుల్ట్రమ్. మయన్మార్ వచ్చేసి కిట్ క్యాట్. మయన్మార్లో కిట్ క్యాట్ ఉపయోగిస్తాను క్యాట్. థాయిలాండ్ వచ్చేసి బాట్. ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా థాయిలాండ్ మసాజ్ పోతున్నారు, డబ్బులు ఇచ్చినప్పుడు అబ్బబ్బబ్బబ్బా అంటున్నారు అనమాట. ఎందుకంటే అక్కడ మసాజ్కి ఎక్కువ డబ్బులు తీసుకుంటారు కాబట్టి థాయిలాండ్ పిల్లలందరూ మసాజ్తో పాటుగా డబ్బులు ఇచ్చినప్పుడు బాబా అనుకుంటారు అనమాట. బా అనుకుంటారు ఎక్కువ అనేసి. ఓకే, ఇండియా రూపీ, బంగ్లాదేశ్ టాకా, నేపాల్ రూపీ, శ్రీలంక రూపీ, భూటాన్ గుల్ట్రమ్, దెన్ మయన్మార్ క్యాట్. మయన్మార్లో కిట్ క్యాట్ తింటారు. థాయిలాండ్ వచ్చేసి థాయిలాండ్లో వచ్చేసి మనకు బాట్ అనమాట. ఇది ఒకసారి చూస్తే మీకు చూడండి, ఇది మనకు బే ఆఫ్ బెంగాల్. ఇదంతా మనకేమి బే ఆఫ్ బెంగాల్. సో ఇక్కడ మనకు శ్రీలంక ఉంది, బే ఆఫ్ బెంగాల్ ఇండియా ఉంది, తర్వాత బంగ్లాదేశ్ ఉంది, తర్వాత ఇక్కడ మనకు దీనికి సముద్రం లేదు కదా సార్, కానీ పక్కన ఉంది కదా నేపాల్, భూటాన్. ఓకే, ఇండియా, నేపాల్ రెండోది, భూటాన్,
బంగ్లాదేశ్ 4, 5 శ్రీలంక, ఇంక 2 కాదు కదా, ఎస్ ఇక్కడ రండి, ఇది కూడా బే ఆఫ్ బెంగాల్ కదా, ఇదంతా మనకు బే ఆఫ్ బెంగాల్. మయన్మార్ కూడా బే ఆఫ్ బెంగాల్లో ఉందా, ఎస్ మయన్మార్. తర్వాత థాయిలాండ్. ఓకే, 6వ కంట్రీ. అన్నీ కూడా ఎక్కడున్నాయి, అన్నీ కూడా బే ఆఫ్ బెంగాల్లోనే, అంటే ఎక్సెప్ట్ నేపాల్ అండ్ భూటాన్. ఓకే, అంటే వాడికి సముద్రం ఆనుకొని లేదు, కానీ మనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాటి కూడా చేర్చుకోవడం జరిగిందనమాట. ఓకే, కాబట్టి బే ఆఫ్ బెంగాల్. జస్ట్ మీరు ఈ యొక్క మ్యాప్ని మీరు ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి ఉంది, ఇక్కడ పాకిస్తాన్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. ఈ రెండు వచ్చేసి మనకి ఏంటివి, సార్క్ యొక్క మెంబర్ కంట్రీస్ అనమాట. ఓకే, ఇక్కడ మాల్దీవ్స్ ఉంది, మళ్ళీ మనకు కింద మనకేముంది, మనకు మాల్దీవ్స్ ఉంది అనమాట. ఓకేనా, చూస్తే మనకు ఓన్లీ ఈ యొక్క బిమ్స్టేక్ యొక్క మెంబర్ కంట్రీస్ ఏమున్నాయంటే ఇండియా పెద్దన్న, ఇండియా పక్కనే బంగ్లాదేశు, ఇండియా పైన నేపాల్ మరియు భూటాను. ఓకే, కింద శ్రీలంక, ఈ బే ఆఫ్ బెంగాల్ పక్కన పోతే మయన్మారు, తర్వాత థాయిలాండ్. ఇక 7 కంట్రీస్ బిమ్స్టేక్ యొక్క మెంబర్ కంట్రీస్. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అంశం. బిమ్స్టేక్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, ఈ క్రింది వల్ల బిమ్స్టేక్ కంట్రీ కానిది ఏది, ఓకేనా, మరి ఇనిషియల్గా ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, దేని ప్రకారం ఫామ్ కావడం జరిగింది, సార్క్లో ఉండి బిమ్స్టేక్లో లేని కంట్రీస్ ఏంటివి, ఎట్లా అడగచ్చు అనమాట మనల్ని. మరి బిమ్స్టేక్ కంట్రీస్ క్యాపిటల్స్, దాని యొక్క కరెన్సీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.